ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాత్రి సమయాల్లో ఆవులను దొంగిలిస్తున్న ముఠాను నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటరెడ్డి అనే రైతు ఆవులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన నాచారం పోలీసులు కేసులను సులువుగా ఛేదించారు. ముగ్గురు నిందితులు చంద్రాయనగుట్టకు చెందిన వారిగా గుర్తించారు. నిందితులు ఆవులను దొంగిలించి వాటి మాంసాన్ని బీఫ్ షాపులకు అమ్ముతున్నారని మల్కాజ్గిరి ఏసీపీ నరేష్ రెడ్డి చెప్పారు. వారి వద్ద నుండి 2,50,000 రూపాయలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు ఏసీపీ నరేష్ రెడ్డి. ఈ నెల 15th మనకు వీరారెడ్డి నగర్ నుండి మనకు వెంకటరెడ్డి అని ఒకతను వచ్చి పోలీస్ స్టేషన్ నాచారంలో ఒక కంప్లైంట్ ఇచ్చిండు. తన ఇంటి ముందు ఒక 5 ఆవులు నైట్ మిస్ అయినాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చిండు. దాని మీద మనం నాచారం పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక నాచారంలో కాకుండా మల్కాజ్గిరి, ఉప్పల్, అదేవిధంగా మా రాచకొండ కమిషనరేట్లో కూడా ఇలాంటి అఫెన్సెస్ చాలా జరుగుతున్నందున దానికి ఒక స్పెషల్ టీమ్స్ను అంటే సిపి గారి ఆదేశానుసారంగా డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేయడం జరిగింది. దట్టు అది నాచారం ఇన్స్పెక్టరు, నాచారం సబ్ ఇన్స్పెక్టరు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు జరిగింది. ఎక్కడైతే మనకు ఇక్కడ వీరారెడ్డి